హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. మహానంది వెళ్ళిపోతున్నాం. మేమైతే ఫ్యామిలీ మొత్తము ఫుల్ ఎంజాయ్ చేసేసారండి. మా పిల్లలు అయితే కోనేట్లో మునిగారు. అన్నీ అసలు చాలాసేపు ఈత కొట్టారు. పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు కోనేట్లో. చూసేద్దామండి అంతా. ఇదైతే పోయే రూట్ అండి, మహానంది పోయే రూటు. నంద్యాల టు గిద్దలూరు, గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్తున్నాం. నంద్యాల దగ్గర అండి మహానంది, గాజులపల్లె రూట్లో. ఈ రూట్లో అయితే పెద్ద పెద్ద గరుడ స్తంభాలు ఉన్నాయండి. చూడండి, ఇవైతే ఎప్పుడో పూర్వంలో చాలా సంవత్సరాల క్రితం కట్టారంట. ఇగో ఇవే కదా, ఈ నుంచి స్టార్ట్ అండి. కొంచెం దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. ఈ చుట్టూ వాతావరణం అంతా చాలా బాగుందండి. చుట్టూ చెట్లు, కొండలు, ఇంత తిరుపతి రూటు టర్నింగ్ ఉన్నట్టుగా మిలకలుగా ఉంటుందండి ఈ రూట్ కూడా. చూడండి, ఈ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే గరుడ స్తంభాలను చూపించేస్తాను మీకు. చూసారు, ఎదురుగా పెద్ద పెద్ద కొండలు కూడా కనిపిస్తున్నాయి కదండి. మహానందిలో భలే ఎంజాయ్ చేశారండి మా పిల్లలైతే. మాకైతే స్పర్శ దర్శనం కూడా దొరికింది. స్పర్శ దర్శనము చాలా బాగా దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి తాకిచ్చి దండం పెట్టుకోమన్నారండి. మేమైతే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. లోపలికి టికెట్ తీసుకొని వెళ్ళామండి. టికెట్ 150 రూపీసు ఒక్కొక్కరికి 150 రూపీస్ అండి. అందరం స్పర్శ దర్శనం చేసుకొని వచ్చాము. దేవుని దర్శనం చాలా బాగా అయింది మాకు. చూడండి, గరుడ స్తంభాలు ఇక్కడి నుంచి వస్తాయి కానీ చూసుకున్నారా, లైట్గా కనిపిస్తున్నాయి కదా. కొంచెం ముందుకెళ్తే బాగా కనిపిస్తుందండి. ఇక్కడ కొద్దిగానే కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్తే బాగా దూరం నుంచి కనిపిస్తుంది పెద్ద పెద్దగా. చూడండి, కనిపిస్తుంది కదా, చాలా హైట్గా ఉంది కదండి, చాలా ఎత్తులో ఉంది. ఇవైతే చాలా సంవత్సరాల క్రితం కట్టించారంట అండి. అటు సైడ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ఉన్నాయండి, అవి కూడా చూపించేస్తాను. చూడండి ఎంత ఎత్తులో ఉందో. అసలు ఇంత హైట్లోటివి ఎక్కడా చూసుండరు మీరు. చూస్తున్నారా, ఎదురుగా కనిపిస్తున్నాయి కదండి రెండు. చాలా హైట్లో, చాలా ఎత్తులో ఉన్నాయి. ఈ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే లక్ష్మీనరసింహస్వామి గుడి ఉందండి. మేమైతే అక్కడ ఆగలేదు, ఊరికే దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. అక్కడ కూడా చూపించేస్తాను. చూస్తున్నారా, దగ్గరకు వచ్చేస్తాము. లక్ష్మీనరసింహస్వామి గుడి అండి ఇది. కొండపైకి వెళ్ళాలి. మేమైతే వెళ్ళడానికి కుదరలేదు. ఇటు నుంచి పైకి వెళ్ళాలండి, మెట్లెక్కి వెళ్ళాలి. లక్ష్మీనరసింహస్వామి గుడి అండి ఇది. చూస్తున్నారా, అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే గుడి. ఇంక ఇక్కడి నుంచి అరటి గల్లలు, అరటి తోటలు అన్నీ అవేనండి. చూడండి, అన్ని గల్లలు బయట పెట్టేసి అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్క గల 150-200 లోపే ఉంటుందండి. చాలా తక్కువ కాస్టు. అన్ని అరటి తోటలే కాబట్టి చాలా తక్కువ కాస్టు. తోటల పక్కనే పెట్టుకొని అమ్మేస్తూ ఉంటారు. ఇంకా మహానంది రూట్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్తే మహానంది క్షేత్రం వస్తుంది. చూడండి, అటు ఇటు చుట్టూ మొత్తం అరటి తోటలేనండి. అటు సైడ్ రోడ్కి ఇటు సైడ్ రోడ్కి ఎక్కువ మొత్తం అవే అండి. ఇంకా వేరే ఏ పంట కనిపించలేదు మాకైతే. అన్నీ అరటి తోటలే ఉన్నాయి. అరటి గెలలు అందుకే అండి చాలా తక్కువ రేట్ ఇక్కడ. మీరు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోండి. దర్శనం చాలా బాగా అవుతుందండి. ఈ నుంచి ఇప్పుడు ఎంటర్ అయిపోయామండి మహానంది గుడి లోపలికి. చూసారా, గుడి ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత బాగుందో. చుట్టూ పెద్ద పెద్ద అవి పెట్టేసి, స్తంభాలు పెట్టేసి మండపం ఇదంతా అండి. పైన చూసారా, బొమ్మలు కూడా చాలా బాగున్నాయి, దేవుడి బొమ్మలు. ఇటు ఎదురుగా నంది కూడా ఉందండి. ఇటు సైడ్కి నంది కూడా చూపించేస్తాను. చూసారా, ఇదేనండి పెద్దది నంది. ఇంచి లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ మాత్రం బయటనే అండి వీడియో తీసుకుని, లోపలైతే ఫోన్ అలౌ లేదు లోపలికి, అందుకే లోపలికి తీసుకెళ్ళలేదు. చూసారా, ఇటు చుట్టూ పచ్చ పచ్చగా ఎంత బాగుందో. ఎదురుగా కనిపించేటివి విఘ్నేశ్వరుడి అవతారాలండి. ఎన్ని అవతారాలలో ఉన్నాయి చూడండి. ఇటు సైడ్ అయితే అమ్మవారి ఉన్నాయండి. ఇదంతా మండపం అండి, కూర్చోవడానికి ప్లేస్ అంతా చల్లగా చాలామంది కూర్చుంటూ ఉంటారు. ఎదురుగా చూసారా, శివుడు పార్వతులు. ఇంక ఇదే అండి లాస్ట్. ఇయర్ నుంచి ఫోన్ అలవ్ లేదు, ఇక్కడే బయట పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇంకా లోపల దర్శనం అయితే మాకు చాలా బాగా అయిందండి. దర్శనం అయిపోయి వచ్చేసాము.
ఇదైతే కొద్దిగా మహానంది గుడి దగ్గర నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఉందండి పెద్ద నంది. చూడండి చుట్టూ గంటలు కట్టి మహానంది ఎంత బాగుందో నంది. దీని చుట్టూ అండి కింది పక్క ఇవన్నీ శివునివి పెట్టేస్తున్నారు. ఇక్కడైతే ప్లే గ్రౌండ్ కూడా ఉందండి పిల్లలు ఆడుకోవడానికి. చూడండి ప్లే గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది కదా, చాలా బాగుంటుందండి. మహానంది వెళ్ళి రండి ఒకసారి, దేవుని దర్శనం చేసుకొని రండి, శివుని దర్శనం చేసుకొని రండి అందరూ. చూసారా చిన్న చిన్న శివుని బొమ్మలు ఇవన్నీ, శివలాలన్నీ ఇట్లా చుట్టూ పెట్టేశారండి నందికి చుట్టూగా. చూడండి ఎంత ప్లే గ్రౌండ్ అండి, అంతా చూడండి చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉందో. మేమైతే ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని వచ్చేసామండి, అంతేనండి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాము.